నిన్న కల్వకుంట్ల కవిత కర్మ హిట్స్ అనేది అన్ని సోషల్ మీడియాలో వచ్చేసింది. ఆవిడ సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవిత కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి ట్వీట్ చేసింది. ట్వీట్ చేసి ఏం చేసింది, నెక్స్ట్ 10 minutes లోనే డిలీట్ చేసేసింది. అక్క ట్వీట్ పెట్టుడైంది, డిలీట్ చేసుడైంది. ఆ డిలీట్ చేసుట్లనే ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్లు ఫోటోలు తీసుకున్నారు, దాన్ని సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసింది. అంటే సొంత చెల్లెనే కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంది, కర్మ హిట్స్ అంటుంది. అంటే బీఆర్ఎస్ ఓడిపోయినందుకు కల్వకుంట్ల కవిత సంబరాలు చేసుకుంటుంది. అక్కడ ఫస్ట్ తనని పిలిచి మాట్లాడండి, ఎక్కడ ఉందో, ఏం డ్యామేజ్ అవుతుందో, ఏందో బాధ అవుతుందో. నవ్వుకుంటున్నారు పబ్లిక్. అందశ్రీ గారు కాలం చేసిన దగ్గరికి ఇద్దరు వస్తారు, మీరు అటు పోతారు, ఆవిడ ఇటు వస్తుంది. ఎవడో మధ్యలో పెట్టినటువంటి పుల్లలకు మీరిద్దరు బలైనట్టు ఉన్నది కథ. కల్వకుంట్ల కవిత గారు నిన్న పెట్టినారు. ఏ రకంగా చూస్తారు, కర్మ హిట్స్ అనే ట్వీట్ కల్వకుంట్ల కవిత గారు చేసినారు. సో దయచేసి దీన్ని కమ్యూనిటీలో కూడా పోల్ పెట్టండి. ఏ రకంగా చూడాలి, అరే సొంతింటి పుట్టింటి వాళ్ళ ఓటమి కోరుకుంటుంది ఒక ఆడబిడ్డగా అని చెప్పి కవితను దూషించడం మొదలు పెడతారా? ఒకవేళ ఆ విషయానికి వస్తే కేసీఆర్ అన్నిటికన్నా ఎక్కువనే చేసిండు కవితకి, డబ్బుల పరంగా కావచ్చు. నాట్ ఓన్లీ కవిత, కేసీఆర్ లేకపోతే కవిత లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, అటు సంతోష్ కూడా లేడు. వీళ్ళ ఆస్తులు లేవు. పూచుక పుల్ల తీసిపడేస్తుండే కేసీఆర్ గనక ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే. ఈ రోజున అటువంటి కేసీఆర్ ముందరనే ఇద్దరు కొట్టుకుంటున్నారు, తనలాడుకుంటున్నారు. ఆయన కూడా పెద్ద ఆయన పిలిచి మాట్లాడు. కరెక్టే, బహుశా దీన్నే కర్మ అంటారేమో. సో సొంత ఇంటి ఆడబిడ్డ అయి ఉండి వాళ్ళ బావు కోరుకోవాల్సింది. జనరల్గా ఏ ఆడపిల్లనైనా ఇంటి బాగే కోరుకుంటుంది, పుట్టింటి బావు. కానీ కర్మ హిట్స్ అని చెప్పి ఆ ఓడిపోయినాక ఇమీడియట్గా పెట్టడం ఎందుకు, క్షణికావేశంతో మళ్ళీ డిలీట్ చేసి పరువు పోయింది. ఒకవేళ నువ్వు పెట్టాలనుకుంటే పెట్టేయి, పెట్టద్దు అనుకుంటే పెట్టద్దు. పెట్టి తీసేస్తే 50-50% అట్లా ఏదో కన్ఫ్యూజన్ డైలామాలో ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి.